కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇళ్ల స్థలాలను ఆక్రమించుకుంటున్నారని కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2011లో ప్రభుత్వం దివ్యాంగులకు స్థలాలను కేటాయించింది అన్నారు. ఆ స్థలాలలో దివ్యాంగులు ఇల్లు నిర్మించుకోవటం జరిగిందన్నారు. ఇల్లు కట్టుకోలేని దివ్యాంగుల స్థలాలలో సకలాంగులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే అదే విధంగా ఈ రోజు మన కావలిలో మా వికలాంగుల కాలనీలో నివసిస్తున్నటువంటి వికలాంగుల స్థలాల్లో ఖాళీగా ఉండే స్థలాల్లో కొంతమంది కట్టుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటే ఆ స్థలాలను కూడా ఆక్రమించి చేస్తున్నారు. 2011లో ఇచ్చినటువంటి స్థలాల్ని ఈరోజు అప్పుడు కూడా కొంతమంది 15 మంది ఆక్రమించారు. వాటి మీద కోర్టుకు పోయినాము. ఇప్పటికి దాదాపు 1,50,000 రూపాయల 2,50,000 రూపాయల ఖర్చు పెట్టుకున్నాము హైకోర్టులో వేసి. ఇప్పుడు మళ్ళా ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి ఒకరు అక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పేసి గుడిసె వేసింది. ఆ గుడిసె తీయమని చెప్పేసి మేము రాజకీయ నాయకులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఇప్పటి వరకు కూడా దాని గురించి పట్టించుకోలేదు. కానీ దాని గురించి ఎంక్వైరీ చేశారు. కానీ అది బోగస్ అని తేలింది కూడా వాళ్ళకి. కానీ ఆ గుడిసె తీసిచ్చే కార్యక్రమం కూడా చేయలేదు. ఈ కార్యక్రమంలో మా నాయకుడు అయినటువంటి మండవ వెంకట్రావు గారు ఆయన గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలలో మన ప్రభుత్వం చేస్తుందిలే అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో కూడా చేయలేదు. మన ప్రభుత్వంలో మనం చేసుకుందాం అనుకున్నారు. ఆయన టీడీపీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వంలోనే ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఈ రోజు ఆ ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు కూడా పట్టించుకోకుండా మా దాఖలు లేదు. ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా మాకు తెలియట్లేదు. హైకోర్టులకి ఖర్చులు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఆ గుడిసె తీసేయండి, ఇంకొకరు గుడిసేస్తున్నారు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లాము, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాము. కానీ ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. ఇన్ని రోజుల నుంచి 15 రోజుల నుంచి ఒక గుడిసె వేసింటే ఆ గుడిసె కూడా తీలేకపోయినారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఆ దిగులతోటి ఏందబ్బా నా కాలనీ, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీ అంటే వికలాంగుల కోసం ఏర్పాటు చేసుకునేది, నేను కాదు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలనీని ఈ విధంగా వేరే వాళ్ళు వచ్చేసి ఆక్రమణ చేసుకుంటుంటే పట్టించుకోవట్లేదు. మన ప్రభుత్వంలో కూడా పట్టించుకోవట్లేదని ఈ రోజు ఆయనకి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి శ్వాస కూడా ఆడటం లేదు. ఈ రోజు ఉంటాడో బతుకుతాడో సస్తాడో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వికలాంగుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టపడి కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కూడా ఆ కాలనీ గురించి ఒక అధికారి పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ మధ్య కాలంలో 10 రోజుల నుంచి ఒక ఆమె గుడిసేసింది. ఆమెని ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తానే ఉన్నారు. ఎంక్వైరీ చేశారంట, కానీ అది బోగస్ అని తేలిందంట. ఇప్పుడు వరకు కూడా అది తొలగించలేదు. ఇది ఏమి న్యాయం? వికలాంగుల పట్ల ఇంత దయావేదన అసలు లేకుండా పోయింది. రాజకీయ పార్టీ నాయకుల్లో కానీ, రెవెన్యూ వారి ద్వారా కానీ అసలు వికలాంగుల గురించి పట్టించుకోవట్లేదు. దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. ఆక్రమించినటువంటి ఆడమనిషి ముక్కాల శారద, ఆమె యాసగా మాట్లాడుతుంది. మన ఏరియా ఆమె కాదు, కానీ అక్కడ ఎస్సీ కాలనీలో నివసిస్తూ ఉంటుందంట. ఆమె సపోర్ట్ ఎవరున్నారో ఏమో మాకు తెలియదు, కానీ ఒక గుడిసేసింది. ఆ గుడిసి తీయమని చెప్పేసి 15 రోజుల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. అధికారులు చెప్పాము, రాజకీయ నాయకులు చెప్పాము, వాళ్ళు కూడా చేస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అదే విధంగా ప్లాట్ నెంబర్ కూడా లేదు ఆమె పేరు మీద. ఆ ప్లాట్ అనేది కూడా ఆమెకు అలాట్ చేసింది కాదు. అది కూడా రెవెన్యూ వాళ్ళు తేల్చారు, కానీ అది బయటికి రావట్లా. మాకేమో చెప్పారు తేల్చామని, మేము క్లియర్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయలేదు. మా వికలాంగుల కాలనీలోనే. సార్, నా పేరు ఎస్ మల్లి, మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. ఈ మన వికలాంగులకు సంబంధించిన వాళ్ళ ప్లాట్లో వేరే వాళ్ళు అన్యక్రాంతం చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టించుకునే దిక్కు లేరు. పాపం వీళ్ళు బండి అయితే నడుపుకోగలరు, కానీ మనుషుల్ని తోలలేరు కదా. ఎంత ఘోరమైన విషయం అది. చెప్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి, పోలీస్ అధికారులకి చెప్పినప్పుడు వాళ్ళు పోయి వాళ్ళని తొలగించాలి కదా. వేరే వాళ్ళు వీళ్ళ ప్లాట్లో వాళ్ళు వచ్చి ఎవరో ముక్కాల శారదంట ఆమె వచ్చి అట్ట చేరుద్ది. అసలుకి ఆమెకి ఏ అధికారం ఉంది? ఏ అధికారం లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి పాపం వాళ్ళ వికలాంగులే
వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళకి చేసినప్పుడు అధికారులకు చెప్పినప్పుడు అధికారులన్నీ తోలాలి కదా వాళ్ళని బయటికి. కాబట్టి ఇది అన్యాయం. ఇది ఈ విధంగా అసలు వికలాంగుల కాలనీయే వాళ్ళకి ఇప్పటికీ కూడా నిర్మాణం జరగలేదు. ఆ కాలనీ అంతా కూడా నిర్మాణం జరగాలి. వాళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే అన్యక్రాంతం చేశారో, ఎవరైతే దాన్ని అమ్ముకున్నారో వాళ్ళన్నీ తొలగించి నిజమైన వికలాంగులందరికీ ఆ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తే దాంట్లో పడి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ వికలాంగులైన మరీ ఘోరంగా పరిస్థితి. కనీసం ఈ ఆఫీస్కి వస్తే మంచినీళ్ళు కూడా లేవు పరిస్థితి. దారుణం, అత్యంత దారుణం. కనీసం చల్లటి మంచినీళ్ళు కుండ కూడా లేదు. ఇది 18 మండలాల కార్యాలయం ఇది. ఒక మండలం కాదు, 18 మండలాల నుంచి వచ్చే వాళ్ళు కార్యాలయం ప్రతినిత్యం జనం ఉంటారు. ఈడ కనీసం మంచినీళ్ళు కూడా లేవంటే వీళ్ళ యొక్క నిర్లక్ష్యం ఎంత ప్రతిబింబిస్తుంది చూడండి. వీళ్ళ యొక్క నిర్లక్ష్యం మనుషుల పట్ల కనీసం కాగితం రాసేవాడు లేదు, కన్నా పెట్టేవాడు లేడు, ఆధార్ కార్డు నమోదు చేసుకునేవాళ్ళు లేరు, ఎవ్వరు ఉండరు. కనీసం మంచినీళ్ళు కూడా ఉండవు. ఇది ఎంత దారుణమైన పరిస్థితో ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి మేము అధికారులకు విన్నవించడానికి వచ్చాము. కానీ ఆ అధికారులు ఎవరు కూడా లేరు. వాళ్ళు ఎవరో మీటింగ్లకు పోయినారు, మీటింగ్లకి పెడతా ఉంటారు. కానీ ఇది మాత్రం నీళ్లు పెట్టాలి, ప్రతి ఒక్క సెంటర్లో కూడా సిలిండర్లు పెట్టాలి. ఎండ వచ్చింది, ఎండాకాలం అందరూ కూడా సూరదాకు పడిపోతే మీరు ఆ పాపం మీకు తగులుకుంటుంది. అధికారులు ఇవన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకుంటారు కానీ వసతులు మాత్రం కల్పించడం లేదు. వసతులు, నీటి వసతులు, అన్ని వసతులు కల్పించి నీడ పొట్టు ఉండేదానికి కూడా సమకూర్చాలని కోరుతాను.